నాగార్జున ట్వీట్ షాక్ అయిన దిల్ రాజు. ఎవరిని నొప్పించకుండా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో నాగార్జునను మించిన వారు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేరు. అయితే నాగార్జున లేటెస్ట్గా చేసిన ట్వీట్ కొద్దిగా వెటకారంగా ఉండటమే కాకుండా అది ఏకంగా దిల్ రాజుని టార్గెట్ చేసే విధంగా ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగ చైతన్య మల్టీ స్టారర్ తీయబోతున్నట్లు మీడియాకి దిల్ రాజు న్యూస్ లీక్ చేశాడు. సాధారణంగా అంత పెద్ద నిర్మాత ఈ తరహా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఏ హీరో అయినా క్యూరియాసిటీ కొద్ది కథ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటాడు. కానీ నాగార్జున మాత్రం తన ట్విట్టర్లో వచ్చి ఇది నాకు కూడా న్యూసే అంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ వ్యవహారమే టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారింది. దిల్ రాజుని నాగార్జున డిసప్పాయింట్ చేయడం ఇది మొదటిసారి కాదు. రవితేజతో చేద్దామనుకున్న కథ నాగార్జునకు సూట్ అవుతుందని దిల్ రాజు నాగ్ చుట్టూ తిరిగాడు. అయితే కనీసం ఆ కథ వినడానికి కూడా నాగార్జున ఆసక్తి కనపరచలేదు అన్న వార్తలు ఉన్నాయి. సోగ్గాడే చిన్ని నాయన దగ్గర నుంచి నాగ్తో సినిమా తీయాలని దిల్ రాజు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ నాగ్ మాత్రం అతడిని ఎందుకో దూరం పెడుతున్నాడు అని ఫిలిం నగర్ టాక్. దీనికి తోడు లేటెస్ట్గా ఈ మల్టీ స్టారర్ కథ వినే ఆసక్తి కూడా చూపించకుండా పబ్లిక్గానే దిల్ రాజుని నాగ్ ఇన్సల్ట్ చేశాడు అంటూ ఫిలిం నగర్లో గాసిప్లు హడావుడి చేస్తున్నాయి. దీంతో దిల్ రాజును నాగార్జున ఎందుకు దూరం పెడుతున్నాడు అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. నాగ చైతన్యాన్ని జోష్ చిత్రంతో ఇంట్రడ్యూస్ చేసే అవకాశాన్ని అందరినీ వదిలేసి దిల్ రాజుకు నాగార్జున ఇస్తే అతడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు అన్న భావం నాగార్జున మనసులో ఉంది అని అంటారు. ఆ చిత్రం మిస్ ఫైర్ అవడంతో ఆరంభమే ట్రాక్ తప్పి చైతన్య ఇంతవరకు స్టార్గా ఎదగలేకపోయాడు అన్న భావనతో నాగార్జున ఇంకా దిల్ రాజుపై అసంతృప్తిగానే ఉన్నాడు అన్న వార్తలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నాగార్జున ట్వీట్ ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.